ఏంటి ఫార్ములా అంటున్నది? ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా? కొంచెం కంట్రోల్డ్గా తినాలి. మనం 3వసారా ఇది 4వసారా కలుసు? అందుకే ఎక్కువ మాట్లాడతలేదు. ఇట్లా ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలే అనుకో బుజ్జి దగ్గరకు పోతా నేను. అవునరా ఫర్నీత? మంచిగా బజ్జీ లెక్క కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క. అరటికాయ బజ్జీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా. ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినావు. మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిండా డైరెక్టర్ ఏమన్నా? యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్. చూసే కదా మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని చూసి ఎవరు అనుమానించకూడదు అనమాట. పెళ్లి అయ్యేది బైఫాస్. అన్నా స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు. ఏం కాదు గిట్లనే జర్ర ఫ్లేవర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే. సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు. కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేదు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది. బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను. అప్పుడే అన్నాడు అనమాట, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు. ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది నాకు. సో కానీ మంచిగా అనిపించింది. ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిన్లం లెక్క రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క నువ్వు అంటే గయ 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 ఒల్లుడు. మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది. అడ్డం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే? ఏమైతుంది అన్న, అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళు లగ్గమైందా? అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. ఏమైంది ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ఫ్లెస్ చేస్తాం కదా సార్. ఇది 18 ఫ్లెస్ గుర్తు వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాడు. అదొక అడ్వాంటేజ్. ఓటీటీలో రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పిల్లలకి నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మేము కూడా అలా మాట్లాడకూడదు. ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం, ఓటీటీ ఎలా తగలడ్డాం అనుకుంటా. అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం. టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్నాసి రాస్కర్ ఇట్లాంటివి మేనేజ్ చేస్తాం.